హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Fab5749. సో ఈరోజు అయితే మా తమ్ముడి యొక్క చిన్న మినీ గార్డెన్ అయితే చూసేద్దాం. సో రాత్రి చీకటి పడింది, అందుకే కాస్త లైటింగ్ అయితే తగ్గింది. సో ఇదన్నమాట వెనకాల బ్యాక్ వ్యూ మొత్తం. ఫస్ట్ అయితే మనం కొత్తిమీర మొక్కలతో చూద్దాము. ఇనీషియల్గా మనం ఇవైతే సీడ్స్ అయితే వేసుకున్నాము. ఇది వేరే బాక్స్లో అయితే మేము సీడ్స్ అయితే వేసాము. సో ఇది ఇనీషియల్గా గ్రోత్ అనమాట. సో ఇవి గ్రో అయ్యాక ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి కొత్తిమీర మొక్కలు అనమాట. సో ముందే ఇవి 15 డేస్ బ్యాక్ అయితే మనకి సీడ్స్ అవి వేశారు. 20 డేస్ తర్వాత ఇవి ఎదిగాక ఇలా ఉన్నాయి అన్నమాట. సో వీటిని ఇంకొక 10 డేస్ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మెంతాకులు అయితే చూద్దాము. ఇది మెంతికూర. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, మనకు తెలిసిందే. సో ఇది అయితే ఒక 10 డేస్ బ్యాక్ అయితే వీటి యొక్క సీడ్స్ అవి వేశారు. సో ఇవి గ్రో అయిపోయినాయి, మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఒరిజినల్ ఇండియన్ టమాటా. ఇదైతే వైట్ రోజ్. ఇదైతే రెడ్డిష్ పింకిష్ కలర్ మిక్సింగ్. దీనికైతే నామరూపాలు కూడా లేవు. ఇదైతే హైబ్రిడ్ బంతి పువ్వు. సీడ్ వేసాం మేము అంటారు తెలుగులో. ఏ కలర్లో కాస్తుంది? రెడ్ కలర్లో పింక్ కలర్లో మిక్స్డ్గా వస్తుంది. దీని మొగ్గ కూడా ఉంది ఇక్కడ. ఇదైతే గుత్తి పువ్వు చెట్టు, పింక్ కలర్లోకి వస్తుంది ఫ్లవర్. ఇదైతే తైవాన్ నిమ్మ అంటారు, తైవాన్ నిమ్మ. పెద్దగా కాస్తాయి ఇవి. ఇవి చాలా పెద్దగా కాస్తాయి, ఇంకా స్టార్టింగ్ గ్రోత్ స్టేజ్లో ఉంది. ఇదైతే టేబుల్ నిమ్మ అంటారు, చాలా చిట్టి ఇంత కాస్తాయి కాయలు. ఇది శంఖం పువ్వు చెట్టు. దీనికి అయితే కొంచెం ఫ్లవరింగ్ కాస్తుంది. సర్లే, ఏం లేదు అక్కడ. దీన్ని అయితే చాలా హెల్త్కి మంచిది ఫ్రూట్. మేమైతే రీసెంట్గానే కొన్నాము. దీనికి ఇంకా చిగుర్లు కాస్తున్నాయి. సో పారిజాతంకి కాసిన ఫ్లవర్స్ కింద పడితేనే దేవుడికి పెడతాం, తెలుసు కదా అందరికీ. దీన్ని అయితే మల్బెర్రీ అంటారు. మాల్బెర్రీ సంవత్సరానికి 2 టైమ్సే కాస్తుంది. ఇది ఇంకా చాలా పెద్దది ఎదుగుతుంది. ఇది బెండకాయ మొక్కలు అదిగోండి, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇంకా 20 డేస్ పడుతుంది పెద్ద దిగుదకి. సో చిట్టి సన్ఫ్లవర్స్ కాస్తాయి. మేము దీన్ని వైజాగ్ నుంచి తెప్పించాం. ఇదైతే క్లాటస్ ప్లాంట్ అంటారు. దీనికి ఇంతంత ఫ్లవర్స్ కాస్తాయి. దీనికి 20 డేస్ పాటు వాటర్ వేయమని ఇది బతుకుతుంది. బీరకాయ పాదు. ఇదైతే బీరకాయ పాదులు. ఇంకా 30 డేస్ పడుతుంది. ఇంకా దీనికి ఇప్పుడు వచ్చి ఎన్ని కాయలు కోసం ఇందులో నుంచి? ఇంకా మొన్న వేసాము, అవి ఒక 5 కాయలు అన్ని పైన వచ్చినాయి. కూర వండేసి తినేసాము. అంటారు దీనికి ఎండ తగలకపోయినా పర్లేదు. దీన్ని అయితే స్నేక్ ప్లాంట్ అంటారు. పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు. స్నేక్ ప్లాంట్. సరస్వతీదేవి మొక్క అంటారు. దీన్ని తింటే మనకి చదువు బాగా వస్తుంది. వెరీ గుడ్. ఇదైతే నారింజకాయ చెట్టు అనమాట. 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ చెట్టును వేశారు. స్టార్టింగ్లో పెద్ద కాయలు కాసేది కాదు, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ఇస్తుంది. సో చీకటి పడిపోయింది, ఇంక అందుకే సరిగ్గా కనబడట్లా. గార్డెన్ చూసారు కదా, మా చిన్న గార్డెన్. మీరు కూడా ఇప్పుడు ఇంట్లో ఆకుకూరలు అన్నీ పెంచుకోవాలి, చాలా హెల్త్కి మంచిది. సో ఈ గార్డెన్కి కర్త కర్మ క్రియ మా తమ్ముడు అనమాట.